హలో అండి, అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఒక పూట ఆడవాళ్ళు లేకపోతే చూడండి, ఎక్కడ పని అక్కడే ఉంటుంది. నిన్న తోమిన అంట్లు సర్దలేదు, డస్ట్ అలాగే ఉంది. నిన్న చేపకొస్తా అయితే వేలు కట్ చేసుకున్నానండి. వేలు అయితే కట్ అయింది చూడండి. అందుకని ఏం పట్టుకుందామన్నా బ్లడ్ వచ్చేస్తుంది, బాగా లోతు తెగింది. లోతు తెగేటప్పటికి ఇంకైతే ఏం పట్టుకోలేకపోతున్నాను నేను. బాగా కట్ అయిందండి, బాగా తెగింది. గబక్కన అక్కడ ఉన్నవాళ్ళు బయట అయితే కట్ చేస్తున్నాను. గుంటగరడు ఆకు ఉంటుంది కదండి, అది బాగా పనిచేస్తుంది. అదైతే పోసారు దీని మీద, ఇంకప్పుడు బ్లడ్ ఆగింది. ఇప్పుడు ఏదైనా పని చేస్తుంటే కదిలిస్తుంటే బ్లడ్ వచ్చేస్తుందండి. ఎక్కడ పని అక్కడే ఆగిపోయిందండి. ఈరోజు మాత్రం ఏం పని చేయలేదు నేను, అసలు లేవనే లేదు. ఒక్కరోజు లేకపోతే చూడండి, షింక్లో అంట్లు షింక్లోనే ఉన్నాయి. ఇల్లు ఊడవలేదు, పట్టుకుంటే బ్లడ్ వచ్చేస్తుంది. బట్టలు ఉన్నాయి, బట్టలు వేయలేదు. బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. బట్టలన్నీ అక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి. ఎవరికి తప్పినా ఆడవాళ్ళకి తప్పదు కదండి. ఇవన్నీ అయితే తీసేసుకుంటాను. చేయి కదిపితే బ్లడ్ వస్తుంది. ఈరోజు ఫంక్షన్ ఉందండి, గృహప్రవేశం ఫంక్షన్. అయితే గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే మా బాబుని అయితే పంపించాను. నేనైతే వెళ్ళలేదండి, వెళ్ళలేకపోయాను. ఇల్లు కూడా చిమ్మేయలేదండి, బట్టలన్నీ అలాగే ఉండినాయి. ఒక్కోటి తీసేసుకొని మిషన్లో అయితే వేసేసుకుంటానండి. ఇవి నిన్న తోమినట్లండి, ఈరోజు అయితే తోమలేదు. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, దేవుళ్ళు ఆడుకోవాలి. ఇదిగోండి ఇంకో డస్ట్బిన్ నిన్న ఉంది, డస్ట్ కూడా పడేయలేదు. ఇవైతే తీసేసుకున్నామండి. ట్యాబ్లెట్స్ వేసుకొని ఓన్లీ అయితే పడుకున్నాను. టిఫిన్ తెచ్చాడు మా అబ్బాయి. అన్నీ చూసుకొని ఏమి విడిసిన్నాయో ఏమి ఉతికి ఉన్నాయో చూసేసుకొని అయితే వేసేసుకోవాలండి బట్టలు అయితే. ఈరోజు వంట ప్రిపరేషన్ కూడా లేదండి బాబు. ఇంకా నేను ఒక్కదాన్నే కదండి, బట్టలు అయితే మిషన్లో వేసేసుకుంటాను. మా అబ్బాయి వెళ్ళాడండి. చెయ్యి ఒక చేత్తో పట్టుకోవాల్సి వస్తుంది ఫోన్. ఒక చేత్తో పట్టుకోవటం, ఒక చేత్తో వీడియో తీయటం అంటే కష్టమేనండి. సర్ఫ్ అయితే వేసేసుకున్నాను, వాటర్ అయితే వదిలేస్తారు. వాటర్ నిమ్మల్ని ఇప్పుడు వేసేస్తానండి బట్టలు. ఇప్పుడు టైం వచ్చి 11:30 అయిందండి. 11:30కి అయితే ఇప్పుడు లేచాను. బ్లడ్ వస్తుందండి, అందుకే చేయలేకపోయాను పని. అది యొక్క చెయ్యి అయితే నొప్పిగా ఉంది. ఇప్పుడైతే కొంచెం ఇల్లు చిమ్మేసుకుంటానండి, ఇల్లు అయితే చిమ్ముకుంటాను. మా అబ్బాయి లేడండి, ఫంక్షన్కి అయితే వెళ్ళాడు. ఇవన్నీ నిన్న ఒక కండవా తీయడండి మా అబ్బాయి.
ఎన్ని కండవాలు తీస్తాడు చూడండి. 1 2 3 4 కండవాలు. మొహం తుడుచుకోవడానికి 1, ఉదయం మార్నింగ్ లేగగానే మొహం తుడుచుకోవడానికి 1, బ్రష్ చేసుకున్నాక 1, మార్నింగ్ స్నానం చేసినాక 1, నైట్ 1. మా అబ్బాయి 4 కండవాలు నావి బయట ఉన్నాయి. ఇల్లు చిమ్మేసుకొని మెల్లగా అంట్లు అయితే తోమేసుకుంటాను, అంటే గిన్నెలు అయితే తోమేసుకుంటాను. ఇల్లు చిమ్ముకున్న తర్వాత పొయ్యి అయితే తుడుచుకోవాలి కదండి. తుడిచేసుకొని శుభ్రంగా ఇప్పుడైతే ఈరోజైతే వంట ఏం చేయనండి. మా అబ్బాయి వరకు అక్కడ తినేసి వస్తాడు కదా, నేను కొంచెం రైస్ ఏదన్నా వండుకొని ఫ్రైడ్ రైస్ అయినా తీసుకుంటాను ఈరోజు. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి ఒక్కరోజు. చూడండి, ఒక్కరోజు క్లీన్ చేసుకోకపోయినా దుమ్ము పట్టిపోతాయి క్లీన్ చేసుకోకపోతే. ఫిల్టర్ అయితే వేసాడులేండి మా అబ్బాయి, వాటర్ అయితే పట్టాడు, ఇంకేం చేయాల, ఇంకా అన్నీ చేసుకోవాలి నేనే. ఓకే అండి, అయితే బాయ్ అండి.